వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం డాక్టర్ AS రావ్ నగర్ డివిజన్ సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఎన్నికలు జరిగాయి. కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో మొత్తం 323 ఓట్లకు గాను 273 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షులుగా జనార్దన్ గౌడ్ 189 ఓట్లు, సహదేవ ఉపాధ్యక్షులు 179 ఓట్లు, కార్యదర్శి పెద్ది నవీన్ కుమార్ 173 ఓట్లు, ఆర్గనైజర్ ఆంజనేయులు సాగర్ 172, పైల మధుసూదన్ రెడ్డికి 93 ఓట్లతో గంట గుర్తుతో పోటీ చేసి ప్రశాంత వాతావరణంలో గెలుపొందారు. కాలనీలో ఈ ఎన్నికలతో మరింత బాధ్యత పెరిగిందని, కాలనీ వాసులకు మరింత చేరువగా కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని గెలిచిన ప్యానెల్ తెలిపారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకారం అందించిన సలహాదారులకు, ఎన్నికలు నిర్వహించిన అధికారులకు, కాలనీ వాసులకు గెలిచిన ప్యానెల్ కృతజ్ఞతలు తెలిపారు. సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగినాయి. మరి మేము మాది బెల్ సింబల్, అవతలి వాళ్ళు ఆవుదూడ గుర్తుకు. దాదాపుగా మేము ఈ ఎలక్షన్ అనేది ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి ఇది ఇక్కడ ఎలక్షన్ పెట్టుకోవడం జరుగుతుంది. మరి మేము ఏకతాటిగా మేమందరం కూడా ఆఫీస్ బేరర్స్ ఇక్కడ ఉన్న కన్వీనర్స్ అందరు కూడా మేము ఈ ఎలక్షన్ అనేది ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి నిర్వహించబడుతుంది. మరి మా కమలానగర్ వాసులు అందరూ కూడా మమ్మల్ని దాదాపుగా ఈ 10 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఎలక్ట్ చేస్తున్నారు. మరి వారందరూ కూడా కమలానగర్ వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్తూ, మరి మాకు వాస్తవం కూడా చెప్పాలంటే కమలానగర్లో కూడా ఎప్పుడూ కూడా మాకు ఎల్లవేళ మా తోడు ఉండి మా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పేర్లు చెప్పుకుంటూ పోతే దాదాపుగా 100 పేర్లు వెళ్తాయి. మరి అందరూ కూడా కమలానగర్కి మళ్ళీ ఈసారి కూడా నూతనంగా మా అందరినీ కూడా మా బాడీని అందరినీ కూడా ఎలక్ట్ చేయడం, మంచి మెజారిటీతో ఎలక్ట్ చేయడం. మరి వాళ్ళందరూ కమలానగర్ వాసులు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్తూ ఇంకా కూడా మాకు బాధ్యతలు పెంచారు. మరి ఆ బాధ్యతలు కూడా రేపటి నుంచి మా కొత్త ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తూ కమలానగర్కు సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్డు ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా సమకూరుస్తూ మరి మాకు ఇక్కడ ఉన్న మాకు కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ సాయం తీసుకొని మళ్ళీ మా బాడీని కూడా అందరినీ కూడా మా ఏమేమి పనులు ఉన్నాయో మా డ్యూస్ అన్నీ కూడా ఫర్దర్ కూడా వాళ్ళంతా కూడా నెరవేరుస్తారని కోరుతూ, మరి కాలనీ అందరు కూడా మరొకసారి వారందరికీ కూడా ఎలవేళ మేమైతే మా అసోసియేషన్ వాళ్ళందరం కూడా మా అడ్వైజర్స్ కూడా ఆఫీస్ బేరర్స్ ప్రెసిడెంట్లు కూడా వారందరూ కూడా మా కమలానగర్ వాసులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి ఎప్పుడు కూడా నేనైతే స్పెషల్గా వాళ్ళకి ఎప్పుడు అందరికీ రుణపడి ఉంటూ ప్రతి ఒక్కరికి నా నేను అందరూ కూడా నా చేతులతో వాళ్ళందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ జరగడము చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన కమలానగర్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కాలనీకి గత 2004 సంవత్సరం నుంచి కూడా మరి నేను ఇక్కడ ఈ యొక్క అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా నేను ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యుల్లో నేనొక్కడిగా నన్ను ఉంచుతూ మరి నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి మరి సోమనందరావు గారు, మరి అలాగే రావారెడ్డి అన్న, పెంటన్న, దత్తన్న, రామారావు గారు, రాములు యాదవ్ గారు, రమేష్ గౌడ్ గారు, మరి వాళ్ళంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కౌన్సిలర్స్ ఉన్నప్పుడు వారి ద్వారా నేను చేయించిన పనులన్నీ కూడా నాకు గుర్తున్నాయి. మా కాలనీని ఎంత డెవలప్ చేయాలో మరి 2004 నుంచే నేను ఈ కార్యక్రమాలన్నీ నేను నా బరువు వేసుకొని మరి కాలనీకి నేను సేవ చేస్తూ మరి ఇన్ని సంవత్సరాలు నేను ఓపిక్గా జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు, ట్రెజరరు, జనరల్ సెక్రటరీ 2 సార్లు, వైస్ ప్రెసిడెంట్గా, అలాగే ట్రెజరర్ అడ్వైజర్గా కూడా మొన్నటి సంవత్సరం వరకు కూడా నేను ఈ సంవత్సరం కూడా ఇప్పుడు అడ్వైజర్గా చేస్తూ మరి ఈ సంవత్సరం నాకు అవకాశం కల్పించిన నా యొక్క కమలానగర్ సభ్యులందరూ, ఫ్యామిలీ మెంబర్స్, లేడీసు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా వారికి పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తూ వారికి నేను రుణపడి ఉంటానని చెప్పేసి, ఎందుకంటే ఈ సంవత్సరం 2 సంవత్సరాలు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఏ పని చేసినా నా సొంతంగా నేను డిసిషన్ తీసుకొని చేయగలుగుతా. ఇవన్నీ కూడా నాకు ఒక వరం లాంటిది. నేను ఈ కాలనీని కూడా డెవలప్ చేస్తానని నా మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తూ నన్ను ఈ యొక్క కార్యక్రమాలకు అన్నిటికీ కూడా చేయూతనివ్వాలని చెప్పేసి నాకు కార్పొరేటర్లు మరి మేడం పావని గారు వీళ్ళందరూ కూడా మన సోమశేఖర్ రెడ్డి, మరి బిఎల్ఆర్, మన లక్ష్మారెడ్డి అనే ఎమ్మెల్యే గారిని వాళ్ళందరినీ కూడా సహకారాలు తీసుకొని మరి GHMC నుంచి కానీ నిధులు రావాల్సిన అన్నీ కూడా మన కాలనీకి ఏమేమి వస్తాయో వాళ్ళందరి ద్వారా నేను నా యొక్క సాయశక్తుల్లో
నేను పార్కును కూడా మా ఇప్పుడున్న ప్రెసిడెంట్ సార్ మరి సెక్రటరీ ట్రెజరీ వీళ్ళందరూ కమిటీ కూడా ఇప్పటివరకు చాలా పనులు చేశారు. అది నేను మర్చిపోలేను. వాళ్ళ యొక్క బాటలో నేను కూడా ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇప్పుడు చేసిన డెవలప్మెంట్ అయితే చాలా రావాలన్న పీరియడ్లో ఈ ఇయర్లో 2 yearsలో వాళ్ళు పార్కును డెవలప్ చేశారు. పార్కు ఈ బాల్స్ అన్ని కూడా హైట్ చేశారు. జిమ్ ఒకటి వారు తెప్పించి మాకు ఇక్కడ అందరికీ ప్రజలందరికీ అందుబాటులో తేవడానికి వారి సాయశక్తుల మొన్నటి వరకు కూడా కృషి చేసి వారి బాటల్లో నేను తప్పకుండా నా యొక్క కార్యక్రమాల్లో నా అన్నీ కూడా మీ అందరి సలహా సహకారాలతో నేను తప్పకుండా మీ యొక్క ఏమున్నా నేను స్వీకరించి నేను తప్పకుండా అమలు చేస్తానని చెప్పేసి ఈ కార్యక్రమానికి మరి ఇంత జయప్రదం చేసిన నా ఓటర్లు, నా యొక్క అభిలాషులు, నా యొక్క ప్రియమిత్రులందరూ కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి పేరున పాదాభివందనం చేస్తూ మరి యొక్క సమావేశం మరి పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ మరి ముగిస్తున్నాను. సౌత్ కమలానగర్లో ఎలక్షన్ జరిగింది. మంచి మెజారిటీతో పబ్లిక్ అందరూ కూడా మాకు సహకరించి గెలిపించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఓటర్స్కు మిగతా మా ఓటర్సే కాదు మిగతా కాలనీ వాళ్ళకు కూడా వచ్చి మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా ఇప్పుడు వచ్చి ఇంతకుముందు ఉన్న బాడీ కూడా ఎట్లా చేసిరో అంతకన్నా మీరు ఇంకా చేసి వాళ్ళను చూపించాలని చెప్పి కాలనీకి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా అమ్మవారి ప్రోగ్రామ్స్ అయితే మేము సక్సెస్ఫుల్గా లోపలనే చేసుకుంటాము. బయటికి పోయి రిసిప్ట్ తీసి అమౌంట్ తీసుకునేది మేమే చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా ఎట్లా జరిగిందో అదేవిధంగా ఈ బాడీ కూడా కొత్త బాడీ కూడా అట్లనే చేయాలని చెప్పి అందరినీ పిలుచుకొని అందరినీ చేసుకొని ఇప్పుడు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని కూడా మనం కలిసి వస్తే కలుపుకోవాలనే ఉద్దేశంతో కలుపుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌత్ కమలానగర్ ఎలక్షన్ జరగడం జరిగింది. దానిలో జనార్దన్ గౌడ్ గుద్దా వారి టీం అఖండ మెజార్టీతో కమలానగర్ వాసులు గెలిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ గెలుపుకు కారణమైన ఓటర్ మహాశయులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈ గెలుపుకి సహకరించిన మా ప్యానల్ రాఘవరెడ్డి గారి ప్యానల్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్యానల్ గెలిచిందంటే ఇవాళ మాకు ఎక్కడైతే నిలబడ్డామో అక్కడ అమ్మవారి ఉత్సవాలు చేసుకుంటాం. ఆ అమ్మవారి దయతోనే వీళ్ళు ఇవాళ గెలిచారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు వీళ్ళకి మరి ఆ మహిమ అనేది చాలామంది ఇక్కడ వచ్చి గెలిచి వచ్చారు. ఈ గెలుపు మరి మీరు చాలా సహృదయంతో స్వీకరించి ఓడిపోయినట్టు కాదు, వాళ్ళకు కూడా గౌరవం ఇస్తా. ఇంకా ముందు మంచి కార్యక్రమాలు రాఘవరెడ్డి గారి బృందం ఎట్లయితే చేసిందో, ప్యానెల్ ఎట్లయితే చేసిందో అంతకన్నా మంచి కార్యక్రమాలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. ఎందుకంటే ఒక గెలిచారంటే అహంకారం మీకు రావద్దు. ఒక మెట్టు ఎదిగారంటే మెట్టు దిగి మనం పబ్లిక్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పబ్లిక్ ఈరోజు మనం మోర్ రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్కి జవాబీదారుతనంగా ఉండాలి. ఏదన్నా తప్పులున్నా కూడా సరిదిద్దుకొని నెక్స్ట్ మళ్ళీ ఈ కార్యవర్గం మళ్ళీ వచ్చే కార్యవర్గాన్ని గెలిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. ఈ విధంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన కమలానగర్ వాసులకి, మరి ముఖ్యంగా మహిళా మనులకి, కమలానగర్ సిటిజన్స్కి, మాకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి ఈ గెలుపు ఈజీగా రాలే. మాకు ఈ గెలుపుకి కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తనే క్యాండిడేట్ అన్నట్లు పోట్లాడటం జరిగింది. ఇవాళ వర్క్ చేసిన వాళ్ళందరి మూలానే ఈ గెలుపు మీ అందరికీ సక్రమించింది. కనుక మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిగా మెలగాలని, కాలనీలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ ఇవాళ ఎవరైతే ఓడిపోయిన సభ్యులు ఉన్నారో వాళ్ళకు కూడా నేను విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే కలిసి పనిచేయండి, కలిసి పనిచేస్తే మీకు కూడా ముందు అవకాశాలు లభిస్తాయి. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి మీ అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మా ఈరోజు ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు, సిఎన్ రావు గారు, మరి ట్రెజరర్ మా వైస్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు, ట్రెజరర్ మదన్ వీళ్ళు ఉన్నారో వాళ్ళ కార్యవర్గానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.